ఆ కాన్సెప్ట్ ఏందో నాకు కూడా చెప్పండి రా. సడన్గా సుప్రియ వచ్చి అడిగితే బిస్కెట్ అయిపోతాను. అసలైన టీం అని పగబట్టేసింది. అదో ఇంటెలిజెంట్ కాన్సెప్ట్ మరి బావా. స్లీపింగ్ చేస్తూ వచ్చిన కాన్సెప్ట్ అది. ఇదిగో అంత ఎటకారమే అవసరం లేదు. క్రియేటివ్ పర్సన్ కి క్రియేటివ్ థాట్ ఎక్కడైనా రావచ్చు. కిడ్నీలో క్రియేటివ్ అది బెడ్రూమ్ లో వస్తాయేంటి, బాత్రూమ్ లో వస్తాయేంటి? ఎందుకు అంత హార్ష్ గా బిహేవ్ చేస్తావు? జోడు చుక్కొట్టేస్తాను. నన్నేమన్నా ఊరుకుంటాను. నా క్రియేటివిటీని ఏమనంటే మాత్రం ఊరుకునేది లేదు. చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. ఏంటి గురు అంత అదిరిపోయే కాన్సెప్ట్? యా, దిస్ ఈజ్ ఆల్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్. నోబడి, ఎవ్రీబడి, సంబడి. అబ్బా బావా, అది ఇంగ్లీషా? యా, అమీర్పేటలో 2000 పెట్టి మరీ నేర్చుకున్నాను స్పోకెన్ ఇంగ్లీష్. బా, ఇది స్పోకెన్ ఇంగ్లీష్ కాదు బావా, బ్రోకెన్ ఇంగ్లీష్. ప్లీజ్ ఇంకెప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడొద్దు. ఇంగ్లీష్ రాదని చెప్పొచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ. హలో, దిస్ ఇస్ శివ. హాయ్, దిస్ ఇస్ సోనీ, హెచ్ఆర్ ఆఫ్ దిస్ కంపెనీ. ఓ గ్రేట్. ఐశ్వర్య గారు వచ్చారా? ఆహా లేదు. ఎప్పుడు వస్తారో ఏమైనా తెలుసా? తెలీదు. హెచ్ఆర్ అయ్యి ఉండి తెలియకపోవడం ఏంటండి? ఇచ్చారని అంత మాత్రాన అన్ని చెప్పేస్తా